వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, మా పాపకి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తో అయితే డ్రెస్ డిజైన్ చేశాను అనేసి. ఇదేనండి క్లాత్ వచ్చేసి మనకి మీషోలోని 10 మీటర్స్ నెట్ అండ్ 3 మీటర్స్ సాటిన్ అయితే వచ్చేసింది. సో సాటిన్ వచ్చేసి అంత మరీ సాఫ్ట్ కాదు కానీ మనకి ఓకే బాగుందనమాట. నెట్ కూడా చాలా స్మూత్గా ఉంది. నేను దీంతో అయితే మా పాపకి లెహంగా అయితే స్టిచ్ చేస్తాను. ఆల్రెడీ మా పాప బర్త్డే వీడియో చూసుంటే కనుక మీకు తెలుస్తుంది. ఆ బర్త్డే డ్రెస్ అయితే నేను ఇదే అవుట్ఫిట్ అనమాట నేను డిజైన్ చేశాను. దీనికోసం నాకు 9.5 మీటర్ 10 మీటర్స్ అన్నారు కానీ 9.5 మీటర్స్ వచ్చింది. దీనికోసం నేను ఒక ప్యాటర్న్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. నాకు 3 లేయర్స్లో లెహంగా కావాలి. అక్కడ కింద ప్రిల్స్ రావాలి లేయర్కి. సో నేను మెజర్ చేసుకున్నాను ఎంత కావాలి అనేసి. నేను 3 మీటర్స్ కాబట్టి ఆల్మోస్ట్ కింద లేయర్ వచ్చేసి 3.5 తీసుకున్న 9.5 కదా మనకు వచ్చింది. 9.5 అంటే 9.7 అట్లా వచ్చింది. ఫుల్గా 10 మీటర్స్ లేదు ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో నేను దానికి తగ్గట్టు 3 లేయర్స్ కింద దాన్ని సెపరేట్ చేసేసుకున్నా. 3 పార్ట్స్ చేసుకున్నా, ఎందుకంటే లేయర్కి ఒక పార్ట్ కావాలి కాబట్టి. సో నాకు మెజర్మెంట్ కోసం ఎంత కావాలి అనేసి వేసుకున్నా. చూసారు కదా, ఇట్లా 3 పార్ట్స్ చేసుకున్నాం. మనకి పైది వచ్చేసి కొంచెం విడ్త్ తక్కువైనా పర్వాలేదు. కింద చూసారు కదా, నాకు ఇంచెస్ అది కావాలన్నమాట. 28.5 అట్లా వేసుకున్నాను కదా. ఒక్కొక్కటి ఎంత ఇంచ్ కావాలి, అలాగే ప్రిల్కి ఎంత రావాలి అని చెప్పేసి అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే 2నే పెట్టుకున్న ప్రిల్స్కి రావడానికి. యాక్చువల్గా నాకు క్లాత్ ఉంది అని చెప్పేసి తర్వాత నేను చేంజ్ చేసుకుని 3 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా 2 రాశాను కదా ప్రిల్స్ కోసము, అక్కడ 3 లేయర్స్. మనకి ప్రిల్ అనేది కొంచెం థిక్గా వస్తుంది అనమాట 3 చేయడం వల్ల. 2 చేస్తే అనమాట అక్కడక్కడ ఉన్నట్టు ఉంటుంది. అంటే మనం ఎంత లెంత్ అయితే క్లాత్ పైన క్లాత్ తీసుకున్నాం ప్రిల్కి డబల్ అనమాట. 2 అంటే 3 అంటే 3 టైమ్స్. ఇప్పుడు నేను 10 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానంటే నాకు 9 మీటర్స్ వచ్చిందనమాట ఈ 3 పీసెస్ వల్ల. అవి యాడ్ చేసి ఇట్లా ప్రిల్స్ కుట్టేసానండి. ప్రిల్స్ కుట్టేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసి మా ఇంట్లో ఉన్న ఒక క్లాత్ తీసుకుని దానికి లేస్ లాగా అది, అంటే ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాది ఓల్డ్ సారీది. ఎప్పుడో డ్రెస్ కుట్టాక మిగిలిపోతుంది కదా, బోర్డర్ తీసేస్తాం, అందులో నుంచి క్లాత్ తీసి అది కొంచెం వెడల్పు ఉండేసరికి నేను సన్నగా వేసి వాళ్ళు ఇచ్చిన సాటిన్ అయితే నేను వేసేసరికి కింద వచ్చేసి నేను క్రేప్ లైనింగ్ ఇంకోటి తీసుకుంటాను. ఎందుకంటే సాటిన్ వేసుకుంటే కొంచెం అది గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, పిల్లలకి కంఫర్ట్ ఉండదని చెప్పి ఒక క్రేప్ క్లాత్ కూడా తీసుకున్నాను. క్రేప్ వచ్చేసి అంబ్రెల్లా కట్ చేశాను. సో అక్కడక్కడ వచ్చినాయి. ఇది వచ్చేసి పైన బాడీకి స్టిక్ చేస్తాం కదా, ఎలాస్టిక్ పెట్టే పార్ట్ అనమాట. దానికి ముందు క్రేప్ వేసేసి తర్వాత సాటిన్, ఈ సాటిన్ మాత్రం ప్రిల్స్ పెట్టేసా. 3 మీటర్స్ వచ్చింది కదా, 3 మీటర్స్ ప్రిల్స్ పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, ఇలా ప్రిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకున్నాను. మనకి నెట్ వచ్చేసి నేను ఫస్ట్ ప్రిల్స్ పెట్టుకుని 3 లేయర్స్ పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే నేను ఇట్లా ప్రిల్స్ పెట్టలేదండి. దానికి కొంచెం వేరే ప్రాసెస్ యూజ్ చేశాను. అదేంటంటే మీకు ఈక్వల్గా రావాలి అంటే కనుక ఈ ప్రిల్స్ పెట్టినప్పుడు నేనైతే ఎక్కడ మెజర్ అయితే చేసుకోను. చాలామంది చెప్తారు కదా మాస్టర్స్ ఇట్లా చెప్పారు ఈక్వల్ రావడానికి, కానీ నేను ఏం మెజర్ చేసుకోనండి. ఓన్లీ 4 పార్ట్స్లా చేసుకుంటాను ఈక్వల్గాని. ఎంత క్లాత్ ఉన్నా, ఎంత తక్కువ ఉన్నా, ఎంత ఎక్కువ ఉన్నా కూడా నేను చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే అది ఫిట్ అయిపోతుంది అనమాట. దానికోసం ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం, దాన్ని ఒక్కొక్కటి కొలిచి ప్రిల్ పెట్టడం అంటే నాకు అస్సలు నచ్చదు. సో అలా పెట్టేసుకున్నాక ఈ నెట్ వచ్చేసి మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా ప్రిల్లు. మనం పెద్ద కుట్టు అంటే 5లో పెట్టేసుకుని ఇచ్చేసి కుట్టేసుకుని ఇట్లా ఒక సైడ్ దారం లాగితే మనకి దగ్గరగా కుచ్చులా వచ్చేస్తుంది. ఫస్ట్లో ఇలాగే కుట్టారు కదా, సో నేను అలాగే నెట్ కాబట్టి ఈజీగా వస్తుందని ఇలా తీసుకున్నా. మనం కుట్టుకునే 3 లేయర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాను. అన్నీ తీసుకుని పర్ఫెక్ట్గా మనం తీసుకున్నాం కదా రౌండ్ మెజర్మెంట్, దానికి తగ్గట్టు అన్నీ చేసాక స్టిచ్ చేసాక ఒకసారి పాపకు పెట్టి చూసి ఎలా ఉంది అనేసి. సో ఫైనల్గా బాగానే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన పిన్స్ పెట్టిన దగ్గర అయితే స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ లేయర్స్ కూడా ఒక్కొక్కటి కుట్టుకోవాలి. ఇవి అన్నీ కలిపి కుడతారు చాలామంది. కలిపి కుట్టడం వల్ల ఏంటంటే మనకి బుట్టల అనేది తక్కువ లెగుస్తుంది. అదే దేనికి దానికి సపరేట్గా కుడితేనే మనకి లుక్ బాగుంటుంది, మంచిగా గేరా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే పైనుంచి కిందకి అంత ఈక్వల్గా ఉంది కదా కలిపేద్దామంటారు. సో అలా ఎప్పుడైతే కలపద్దు. సో చూసారు కదా, నేను ఇలా కుట్టేసాను మొత్తం అన్ని సెపరేట్ పైన ఒక్కటే కలుస్తుంది. నేనైతే ఎలాస్టిక్కే పెడతాను, ఎందుకంటే పిల్లలకు కంఫర్ట్గా ఉంటుంది. పైగా వాళ్ళకి తిన్నప్పుడు అది కొంచెం పొట్ట అది వస్తుంది కదా, అప్పుడు నొక్కదు అని చెప్పి. అదే మనం నార్మల్గా వేస్ట్ బెల్ట్ పెట్టాము అంటే అది నొక్కుతుంది కదా, టైట్ అవుతుంది తిన్నప్పుడు. చూసారు కదా, నేను చెప్పాను సెపరేట్గా కుడతానని చెప్పి. ఇదనమాట ఫైనల్గా ఎలాస్టిక్ పెట్టాక కూడా సైజ్ చూసేసాను. చూసి ఇలా అయితే కుట్టి ఇట్లా చూసారు కదా, బార్బీ డాల్లా ఉంది.
సో పైన బ్లౌజ్ కూడా కుట్టాక ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు అంతా అయిపోయింది. లాస్ట్లో ఫినిషింగ్ నేను ఓన్లీ సాటిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి నేను ఫోల్డ్ అయితే చేశాను. నెట్కి అయితే ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు నెట్ కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకు ఈ డ్రెస్ ఎట్లా ఉందో చెప్పండి. లాస్ట్లో నేను బ్లౌజ్ వీడియో కూడా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.